అంతా చూపించి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అనితమ్మ, నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉంటూ మహిళల ప్రాణ రక్షణ, మాన రక్షణ, ధన రక్షణ ఖచ్చితంగా నువ్వు చేయాలి. అది తప్ప నువ్వు అన్నీ మాట్లాడుతుంటావు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఒక మాట మాట్లాడతావు, మానవీయత లేదా, మానవీయత ఉందా అని అడుగుతారు కదా. నీకు అసలు మానవీయత ఉందా తల్లి? ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యేలే, టీడీపీ ఎమ్మెల్యేలే మహిళల పైన ఇట్లా అసభ్యంగా ప్రవర్తన చేస్తున్నారు కదా. అసలు దాని గురించి ఎందుకు ఎక్కడ మాట్లాడడం లేదు? ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా లేదు, ఎక్కడ కూడా ఒక ఖండన లేదు. అంటే మీ పార్టీ వాళ్ళు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఎవరైనా మహిళల పైన ఇట్లా దౌర్జన్యం, దోపిడీ కానీ అగాత్యాలు, అత్యాచారాలు చేస్తే అది టిక్క కొడుతున్నావు. అదే వేరే వాళ్ళు చేస్తే నువ్వు ఫోర్ ఫ్రంట్ లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేయలేదు, కేవలం విమర్శం చేయాలనే ఒక కారణంతో ఈ రోజు నువ్వు విమర్శం చేసేది ఒక పని కట్టుకుని చేస్తున్నావు కదా గారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు నజీర్ గారు ఎవరైతే నిన్న ఇంత మిస్బిహేవ్ చేశాడో వాళ్ళని వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే యావత్ మహిళా లోక కూడా ఈ రోజు ఖండిస్తున్నారు, అందరూ కూడా మండిపడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకు ప్రతి ఒక్క దానిలో కూడా రిజర్వేషన్ పెట్టి, ప్రొవిజన్ పెట్టి నడిపించిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోమ్ మినిస్టర్, దళితకు హోమ్ మినిస్టర్ ఇచ్చినారు కాబట్టి దాన్ని ఫాలో అవుతూ అనిత గారికి ఈ రోజు హోమ్ మినిస్టర్ గా మీకు ఆ పోస్ట్ వచ్చింది, ఆ పోర్ట్ఫోలియో వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాటించినారో దాన్ని మీరు కాపీ కొట్టమని తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్లి నువ్వు కూడా హోమ్ మినిస్టర్ అయినావు అని మేము నిజంగా చెప్పుకుంటున్నాము. దయచేసి ఇప్పటికైనా అనిత గారు మీరు అది ఇది కల్లిబిల్లి మాటలు మాట్లాడుకోకుండా మహిళకు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వెంటనే మీరు స్పందించే కార్యక్రమం చేయాలి. అదే విధంగా ఈ రోజు మహిళలందరూ కూడా మేము దయచేసి సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం మేము చేస్తున్నాం. ఇప్పటికైనా అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన ప్రతి ఒక్క మహిళ ఎమ్మెల్యే, మంత్రి గారికి ఒకటే వినవించుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా దిశ చట్టం అమలు చేయండి. ఎందుకంటే ఆ రోజు ఈ దిశ యాప్ ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పిల్లలందరూ కూడా 90% సేఫ్టీగా ఉండడం మనం చూసినాం. మీరు మహిళలకు హెల్ప్ చేయాలి, వాళ్ళ తోడుగా నిలబడాలి అంటే దిశ యాప్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎక్కడ కూడా మీరు ఈగో పోకుండా, ఈగో ఫీల్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని దాన్ని ఒప్పుకుంటూ మీరు దాన్ని అమలు చేయాలని, మహిళల్ని కాపాడాలి. మహిళల రక్షణ కొరవైంది ఈ రాష్ట్రంలో కాబట్టి దయచేసి మీరు మహిళా రక్షణ కోసం మీ ఒక కూటమి ప్రభుత్వం పనిచేయాలి అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము క్యాడర్ నాయకులందరూ డిమాండ్ చేసి వెంటనే మీరు ఎమ్మెల్యే గుంటూరు నజీర్ గారి పైన, గుంటూరు ఈస్ట్ నజీర్ గారి పైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి ఒక ఇన్స్టెన్సెస్ ఘటన ఇంకొకసారి పునరుద్ధం కాకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల చర్యలు తీసుకున్నాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. జై జగన్, మహిళల సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ పెట్టి అంతా చూపించి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అనితమ్మ, నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉంటూ మహిళల ప్రాణ రక్షణ, మాన రక్షణ, ధన రక్షణ ఖచ్చితంగా నువ్వు చేయాలి. అది తప్ప నువ్వు అన్నీ మాట్లాడుతుంటావు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఒక మాట మాట్లాడతావు, మానవీయత లేదా, మానవీయత ఉందా అని అడుగుతారు కదా. నీకు అసలు మానవీయత ఉందా తల్లి? ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యేలే, టీడీపీ ఎమ్మెల్యేలే మహిళల పైన ఇట్లా అసభ్యంగా ప్రవర్తన చేస్తున్నారు కదా. అసలు దాని గురించి ఎందుకు ఎక్కడ మాట్లాడడం లేదు? ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా లేదు, ఎక్కడ కూడా ఒక ఖండన లేదు. అంటే మీ పార్టీ వాళ్ళు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఎవరైనా మహిళల పైన ఇట్లా దౌర్జన్యం, దోపిడీ కానీ అగాత్యాలు, అత్యాచారాలు చేస్తే అది టిక్క కొడుతున్నావు. అదే వేరే వాళ్ళు చేస్తే నువ్వు ఫోర్ ఫ్రంట్ లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేయలేదు, కేవలం విమర్శం చేయాలనే ఒక కారణంతో ఈ రోజు నువ్వు విమర్శం చేసేది ఒక పని కట్టుకుని చేస్తున్నావు కదా గారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు నజీర్ గారు ఎవరైతే నిన్న ఇంత మిస్బిహేవ్ చేశాడో వాళ్ళని వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే యావత్ మహిళా లోక కూడా ఈ రోజు ఖండిస్తున్నారు, అందరూ కూడా మండిపడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకు ప్రతి ఒక్క దానిలో కూడా రిజర్వేషన్ పెట్టి, ప్రొవిజన్ పెట్టి నడిపించిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోమ్ మినిస్టర్, దళితకు హోమ్ మినిస్టర్ ఇచ్చినారు కాబట్టి దాన్ని ఫాలో అవుతూ అనిత గారికి ఈ రోజు
హోమ్ మినిస్టర్ గా మీకు ఆ పోస్ట్ వచ్చింది, ఆ పోర్ట్ఫోలియో వచ్చింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాటించినారో దాన్ని మీరు కాపీ కొట్టవాలి తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్లి నువ్వు కూడా హోమ్ మినిస్టర్ అయినావు అని మేము నిజంగా చెప్పుకుంటున్నాము. దయచేసి ఇప్పటికైనా అనిత గారు మీరు అది ఇది కలిపిల్లి మాటలు మాట్లాడుకోకుండా మహిళకు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వెంటనే మీరు స్పందించే కార్యక్రమం చేయాలి. అదే విధంగా ఈ రోజు మహిళలందరూ కూడా మేము దయచేసి సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం మేము చేస్తున్నాం. ఇప్పటికైనా అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామైన ప్రతి ఒక్క మహిళ ఎమ్మెల్యే మంత్రి గారికి ఒకటే వినమించుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా దిశ చట్టం అమలు చేయండి. ఎందుకంటే ఆ రోజు ఈ దిశ యాప్ ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పిల్లలందరూ కూడా 90% సేఫ్టీగా ఉండడం మనం చూసినాం. మీరు మహిళలకు హెల్ప్ చేయాలి, వాళ్ళ తోడుగా నిలబడాలి అంటే దిశ యాప్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎక్కడ కూడా మీరు ఈగో పోకుండా, ఈగో ఫీల్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని దాన్ని ఒప్పుకుంటూ మీరు దాన్ని అమలు చేయాలని, మహిళల్ని కాపాడాలి. మహిళల రక్షణ కొరవైంది ఈ రాష్ట్రంలో కాబట్టి దయచేసి మీరు మహిళల రక్షణ కోసం ఈ ఒక కూటమి ప్రభుత్వం పనిచేయాలి అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము క్యాడర్ నాయకులందరూ డిమాండ్ చేసి వెంటనే మీరు ఎమ్మెల్యే గుంటూరు నజీర్ గారి పైన, గుంటూరు ఈస్ట్ నజీర్ గారి పైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి ఒక ఇన్స్టెన్సెస్ ఘటన ఇంకొకసారి పునరుద్ధం కాకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జై జగన్, మహిళల సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్